నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పండుగ వాతావరణంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జన్మదిన వేడుక. తల్లిదండ్రుల ఆశీస్సులు కిక్కిరిసిన నివాసం పార్టీ కార్యాలయం. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబీన్. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నాయకులు. కనిగిరిలో శిథిలావస్థకు చేరిన విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం. పరిశీలించి కొత్త కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశం. పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుటుంబ సమేతంగా వల్లూరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాగ సత్యలత దంపతులు, కుమార్తె అనీషా లక్ష్మి, అక్క మాధవి, బావ రవీంద్రనాయుడు తదితరులు దేవస్థానం కమిటీ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. धर्मपत्नी समरस्य रक्तमान अनीशा लक्ष्मी नामस्य तनुजास्य धर्मपत्नी समरस्य हिमबिंदु नामस्य जनार्दन राव नामस्य जन्मदिन संदर्भेन ऐकं समुद्र पर्यन्तायां सार्वभौम सार्वाशः दुर्वादस्य प्रार्थने कांडा सर पलकंడి समस्त ओम सर्वानं भवति यदाय पुरुषते इंद्रियायुष्येवेन्द्रिये प्रतिदि अम्मा రండి ముందుకు రండి. सर्वानं भवति समायुक्तं सत्कृते अक्षतरेन्द्र आयुष्यारोग्यमस्तु शुभमस्तु. ఫోన్ వెనక్కి పెట్టు. చైర్మన్ చూడండి సార్ ఒకసారి చూడండి సార్. చైర్మన్ పెట్టు చూడండి సార్. సార్ చైర్మన్ గారు చూడండి. ఓకే. స్వగ్రామం తూర్పు నాయుడుపాలెంలో తల్లిదండ్రులు దామచర్ల వెంకటకృష్ణారావు, రత్తమ్మల నుండి జనార్దన్ ఆశీస్సులు అందుకుని బర్త్డే కేక్ కట్ చేశారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, డాక్టర్ కామెపల్లి చంద్రశేఖర్లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డిఆర్ఓ చినవుబ్రేసు, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శరత్ బాబు తదితరులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ఒంగోలు నివాసంలో వడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత, జనసేన నాయకుడు కంది రవిశంకర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది బర్త్డే విషెస్ తెలిపారు. వినాయకుడు నమస్తే మేడం. కొంచెం పక్కన అన్నమాట. చేయిలు పెట్టబా అయిపోయింది కొంచెం కింద
చాలా మంది వెయిట్ ఉంటారు. సార్ సార్ వాళ్ళు తీస్తారా సార్ రండి సార్ మంచిగా అన్న నాయకుడు కదా అందరికి వాళ్ళు చేస్తారు వీడియోస్ సంగ్రాజన్న పట్ని పెట్టినా సరిపోయింది. ఇది చూడకుండా అడిగేసా నా సుధీరాన్న ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ సార్ బుక్ దించండి సార్ ఓకే అన్న చూడన్నా అన్న అన్న సార్ ఓకే సార్ నెక్స్ట్ ఓకే సార్ తర్వాత ఓకే అన్న అన్న ఇరిగిపోయి రండి మేడం చూడరా సారీ ఓకే సార్ ఈ అన్నాడు బాగుంది ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ 6717 కొద్దిగా పార్టీ శ్రేణులు అభిమానులు పండుగను తలపించేలా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పుట్టినరోజు వేడుకలకు విశేషంగా తరలివచ్చారు. గుంటూరు రోడ్లోని పార్టీ కార్యాలయానికి పలు ప్రాంతాల నుండి విచ్చేసిన పార్టీ శ్రేణులు అభిమానులతో పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. జనార్దన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు. కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య 50 కిలోల కేక్ ఏర్పాటు చేశారు. సుమారు 5 గంటల పాటు వేచి ఉండి జన్మదిన వేడుకల్లో ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు పాలూరి వెంకటేశ్వరరెడ్డి, గొల్లపూడి బాబురావు, కపిల్ బాషా, గుండెపనేని శ్రీనివాసులు, మహిళా ప్రతినిధులు రావుల పద్మజ, కె కుసుమకుమారి, పసుపులేటి సునీత, గంగవరపు పద్మావతి, బీరం అరుణారెడ్డి, తమ్మిశెట్టి రమాదేవి, జనసేన వీర మహిళలు పల్లా ప్రమీల, బొందిల శ్రీదేవి, కార్పొరేటర్లు తిప్పరమల్లి రవితేజ, అల్లాడి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దామచర్లకు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా సంఘస్థులు జాన్ అగస్టిన్ పాస్టర్ ప్రార్థన చేశారు.
కార్పొరేషన్ డైరెక్టర్ రమాదేవి గారు అన్నకు చదవలసిందిగా జనార్దన్ గారితో మనం కోరుకుంటున్నాం. టీపీ గారు అజయ్ బాబు గారు జనార్దన్ వారికి కూడా జనార్దన్ గారి తరఫున చైర్మన్ అయినటువంటి రాజకర్ల వెంకట గారి ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దలు కార్పొరేటర్ దయచేసి ఎక్కువ వారందరూ ఫోన్ చేసేవాల్సిన మనం చేస్తాం. రాష్ట్ర అగస్టిన్ గారు, తెలుగుదేశం మాధవ నాయక్ గారు, ప్రశాంతి గారు, జనార్దన్ గారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హర్మ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అమలు చేస్తున్నాం. తిప్పుకోటికి సార్ వైపు తిప్పు. అదేవిధంగా వారికి కూడా ధన్యవాదాలు తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన కార్యక్రమానికి బాలకృష్ణ సోనాక్షి గారు, రాము గారు దయచేసి వేదిక మీద శుభాకాంక్షలు తెగవలసిన మనం చేస్తున్నాం. స్టేజీ ఇబ్బందిగా ఉంది, పోలీసు వాళ్ళు సహకరించండి. ఒంగోలు నగర కాంగ్రెస్ అసోసియేషన్ వాళ్ళందరూ నేతగా శుభాకాంక్షలు చెప్పారు. వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం వినూత్నంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి కార్యక్రమానికి వచ్చిన వారందరూ ఫోన్ చేశారు. కుమారు సీవెన్ రీడింగ్ బ్రాంచ్ సీవెన్ రీడింగ్ శాషయ్య గారి ఆధ్వర్యంలో మన తెరిసా కాలనీ గారి ఆధ్వర్యంలో జనార్దన్ గారి గుడ్లో శుభాకాంక్షలు. జనార్దన్ గారి గుడ్లో శుభాకాంక్షలు చేసి సైకిల్ భారీగా తరలి వచ్చారు. 23,000 ఆశీర్వచనాలు ఇతనికి వచ్చేసారు. సర్వవేద విధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్య వేద విద్యాదివేదివే నమస్తుల్యాన్న శ్రీరంగేత్తయేతే. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి కూడా జనార్దన్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాం. సందీప్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి కూడా సుబ్బారావు గారు అదేవిధంగా
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్కు చెందిన 47 సంవత్సరాల నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ సమక్షంలో బీజేపీ నూతన దళపతిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ ఎన్నికల అధికారి కె లక్ష్మణ్, పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలు హాజరయ్యారు. నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్కు శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో 1980 మేలో జన్మించాడు నితిన్ నబీన్. తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా బీజేపీ నాయకులుగా, ప్రజా ప్రతినిధిగా సేవలందించారు. తండ్రి మరణాంతరం 2006లో పాట్నా వెస్ట్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2006, 2010, 2015, 2020, 2025 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి పట్టు సాధించారు. R&B, అర్బన్ డెవలప్మెంట్, హౌసింగ్, లా అండ్ జస్టిస్ శాఖల మంత్రిగా పలు దఫాలు పనిచేశారు. బీహార్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కీలక నాయకుడిగా గుర్తింపు పొంది 2025 డిసెంబర్లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, యువ నాయకుడిగా, పార్టీ సైద్ధాంతిక వ్యూహకర్తగా ప్రసిద్ధి చెందారు. పార్టీ వైపు యువతను ఆకర్షించే విధంగా ప్రత్యేక వ్యూహాలను అమలు చేసి అధిష్టానం మెప్పు పొందారు. రాబోయే ఎన్నికల్లో కొత్త వ్యూహాలు, మార్గనిర్దేశనం, పార్టీ పట్ల దృఢ సంకల్పంతో వ్యవహరించేలా విధి విధానాలు అమలు చేయగల సత్తా నూతన అధ్యక్షుడికి దిశానిర్దేశం కానున్నాయి. అభివృద్ధి ప్రధాన అజెండాగా దూసుకు వెళ్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వచ్చే పుట్టినరోజున రాష్ట్ర మంత్రిగా కేక్ కట్ చేయాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. ఒంగోలు పార్టీ కార్యాలయంలో జనార్దన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 7వ డివిజన్ కార్పొరేటర్ దాచర్ల రమణయ్య ఆధ్వర్యంలో కార్పొరేటర్ 50 కిలోల భారీ కేక్ ఏర్పాటు చేశారు. ఎంపీ మాగుంట దామచర్లతో కలిసి కేక్ కట్ చేశారు. దామచర్ల కుటుంబంతో మాగుంట కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉందని మాగుంట అన్నారు. తన అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి, జనార్దన్ తాత దామచర్ల ఆంజనేయులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారన్నారు. రాబోయే రోజుల్లో తన కుమారుడు రాఘవరెడ్డి కూడా జనార్దన్తో కలిసి పనిచేస్తారన్నారు. ఒంగోలు అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న దామచర్ల జనార్దన్ వయసు ఎంత అని అడిగితే 29 సంవత్సరాలు అన్నారని, అలాగే ఉన్నారుగా అంటూ జన్మదిన వేడుకలకు హాజరైన వారితో మాగుంట సరదాగా వ్యాఖ్యానించారు. సోదరులు, స్థానిక శాసనసభ్యులు ఒంగోలు అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తున్న మన శ్రీ దామచర్ల జనార్దన్ గారి జన్మదినం సందర్భంగా బాగుంట కుటుంబం ఎంతో సంతోషంగా వచ్చి ఈరోజు వారి జన్మదిన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాం అంటే అదొక ఉత్సాహమైన కార్యక్రమం అనేది ఎప్పుడు చూస్తున్నాం. వయసు ఎంత జనార్దన్ అని అడుగుతూ ఉన్నాం. నాది 29 అని అన్నాడు. 29గానే ఉన్నాడు కదా. అందువల్ల ఇంకా ఆయన చేయాల్సిన కార్యక్రమం జీవితంలో ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఎక్కువగా కూడా శక్తి ఇస్తాడని కూడా నమ్ముకుంటూ ఒంగోలు ప్రాంతం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో వారి ప్రముఖ పాత్ర కూడా వహిస్తారని, పుట్టినరోజుకి మంత్రిగా కూడా ఈ పుట్టినరోజు కేక్ని మనం కట్ చేసుకోవాలనేది అందరి కోరికది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా వారికి ఉంటాయని తెలుపుకుంటూ బాగుంటు కుటుంబం ఎప్పుడు దామచర్ల కుటుంబంతో ఎప్పుడు సన్నిహిత సంబంధం అంటే పెద్దలు దామచర్ల ఆంజనేయులు గారు, అన్నగారు సుబ్రహ్మరెడ్డి గారు కూడా అత్యంత సన్నిహితులు. ఆ కుటుంబాల మధ్య ఎప్పుడు ఆ విడవీరాని అనుబంధం అనేది ఆ విధంగా కొనసాగాలని కోరుకుంటూ మా అబ్బాయి, మా తనయుడు మాగుంట రాఘవరెడ్డి కూడా వారితో కూడా కలిసి పనిచేస్తాడు, చేయబోతున్నాడు అనేది కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. I wish you all the best, Janardhan. Happy birthday to you once again. కనిగిరిలో విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయాన్ని నూతనంగా ప్రారంభించాలని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో శిథిలావస్థకు చేరిన విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయాన్ని పరిశీలించి కొత్త డివిజన్ కార్యాలయాన్ని మంజూరు చేయించారు. నెల రోజుల్లో టెండర్లు పూర్తి చేసి నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించాలన్నారు.
కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, ముతుముల అశోక్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇంటి వద్ద పార్టీ నాయకులు చెంగలశెట్టి అశోక్, దాయినేని ధర్మ, చావలి రాజేష్, తోట మాధవ్, దండే బాజీ, అడుసుమల్లి శ్రీను ఆధ్వర్యంలో 50 కిలోల భారీ బర్త్డే కేక్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కట్ చేశారు. ఎమ్మెల్యే జనార్దన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సురేష్ కుమార్ వద్దులాలి డీజే నాయకత్వం, వద్దులాలి డీజే నాయకత్వం, ఈ డీజే మాధవ ఓకే ధర్మన్న ఏంది ధర్మన్న ఒంగోలు ధారావారి తోటలో ద్రవిడ దేశం కృష్ణారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు. కృష్ణారావు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ కట్ చేసి పేదలకు దుస్తులు అందజేశారు. అభివృద్ధి అనేది దామచర్ల జనార్దన్తోనే సాధ్యమని, అందుకు నిదర్శనమే నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు అని కృష్ణారావు అన్నారు. దామచర్ల జనార్దన్ రావు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు. 5వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఆవులు శ్రీనివాసరావు, కేశవ శేషమ్మ, బోడ రామకృష్ణ, చిరుమామిళ్ల గోపి యాదవ్, బంకా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క సొంత నిధులనే పార్టీకి వెచ్చించినటువంటి కుటుంబం సార్ ఒకసారి చూడరా సార్ వచ్చాము వర్షం రామకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు పెళ్ళూరు గ్రామవాసులు వాళ్ళందరూ కూడా ఎంపీపీగా గెలుపొంది మన యొక్క బడుగు బలహీన వర్గానికి ఎన్నో సేవలు చేసి ప్రజల మన్నన పొందినట్టు ఒక నాయకుడి యొక్క కుమారుడు రామకృష్ణ గారు, వారికి ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరూ కూడా గోపీకృష్ణ గారికి, సుబ్బారావు గారికి, మన యొక్క పున్నారావు గారికి, శాషయ్య గారికి, లక్ష్మయ్య గారికి, శ్రీనివాస్ గారికి, ఇంకా విచ్చేసిన అందరూ కూడా మన సోదరుడు మన వెంకటస్వామి గారికి, మస్తాన్ గారికి, మీ అందరూ కూడా మన శంకర్రెడ్డి గారికి, అందరికీ పేరు పేరున కుమార్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పిలిచిన వెంటనే అతి తక్కువ సమయంలో మనం ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. కారణం ఏంటంటే
మనం ఏదో విధంగా ఉడతా భక్తిగా మన నాయకుడి యొక్క సంబరాలు జన్మదిన వేడుకలు మనం చేసుకోవాలని తలంపుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ మనం ప్రారంభిస్తున్నాం. జనార్దన్ గారు వచ్చిన మరుక్షణంలోనే పోతురాజు కాలువ పూడికి తీశాడు. పూడికి తీసి మొత్తం లైన్లో పెట్టిన తర్వాత ఇదే అంతకుముందు ఆగినవి కూడా పోతురాజు కాలువ పూడికి తీసాడు. పూడికి తీసిన తర్వాత మనం వరదలు వచ్చినాయి. అదే పూడికి తీగిపోతే జననష్టం చాలా జరిగేదని నేను గుర్తించుకోవాల్సిన విషయం. జననష్టం జరిగేది చాలా జరిగిపోయేది. ఆ రోజు గడ్డికాయలు మన గోపాలనగరం మన మసీదు లైన్కి చాలా ఏళ్ళకు నీళ్లు వచ్చేసినాయి. అదే కానీ పూడికి తీగిపోతే జననష్టం చాలామంది జరిగేది. ఆయన ముందు చూపుతో పోతున్నాడు కాబట్టి చాలా అభినందనీయం. అదే కాకుండా కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర మన బస్ షెల్టర్ ఉంది. అక్కడ బ్యాంక్ షాపింగ్ పెట్టుకుని పాపం కొత్తపట్నం మండలం పోయే వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అక్కడ ట్రాఫిక్ అంతా జామ్గా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండేది. ఈనాడు ఆయన అక్కడున్న పాత బిల్డింగ్లో ఉండేది పడగొట్టిచ్చేసి ఆ షెల్టర్ని తీసేసి శుభ్రం చేయించేసి ఆ బస్సులు ఆగే విధానంగా చేశాడు ఆయన. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా 2 కాదు 3 బస్సులు ఆగినా కూడా ఇబ్బంది లేకుండా ఉంది. అంటే ఆయన అభివృద్ధి, ఆయన ఒంగోలు డెవలప్మెంట్కి ఏ విధంగా ముందు చూపు చూడడానికి ఉదాహరణ ఈ 2 సూచనలు. అదేవిధంగా మన కృష్ణారావు సారు చాలా చెప్పాడు కాబట్టి మనం ఇంకా చెప్పే అందరికీ సంతోషం. కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, ఆత్మీయ బంధుమిత్రుల ఆనందోత్సాహాల నడుమ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పుట్టినరోజు వేడుక బీకే ఎన్క్లేవ్లోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. అర్ధరాత్రి 12 గంటలకు సతీమణి నాగ సత్యలత, కుమార్తె అనీషా లక్ష్మి, అక్క మాధవి, బావ గుత్తా రవీంద్ర నాయుడుల సమక్షంలో బర్త్డే కేక్ కట్ చేశారు. ఆహుతులందరూ జనార్దన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు డీఎస్పీ రాయిపాటి శ్రీనివాసరావు, సిఐలు, ఎస్ఐలు, విద్యుత్ శాఖ ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, పలు శాఖల అధికారులు, సిబ్బంది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, పరిశీలకులు ఇనుకొండ సుబ్రహ్మణ్యం, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, నగర అధ్యక్షుడు బండారు మదన్, రూరల్ మండల అధ్యక్షుడు గుండపనేని శ్రీనివాసులు, నాయకులు ఎక్కల తులసీరావు, ధర్మ, మండవ మురళీకృష్ణ, రఘుపతి, గోరంట్ల రవికుమార్, మహిళా ప్రతినిధులు కె కుసుమకుమారి, పసుపులేటి సునీత, కొక్కిలగడ్డ లక్ష్మి, నాలం నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎవరికి పైన మిగతా వాళ్ళు ఎవరు లేరు కింద. రవీనా పక్కన పెట్టుకోవాలి, పక్కన రండి. ఖాళీ అవుతుంది అక్కడ. లిఫ్ట్ పెట్టమని చెప్పారు, ఆపారా?
ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి వాహనం నడపాలని, లేకపోతే జరిమానా విధించడం జరుగుతుందని ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు పాత మార్కెట్ సెంటర్లో యూనిఫామ్ లేకుండా ఆటో నడుపుతున్న డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 15 రోజులుగా టౌన్ డీఎస్పీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని, అయినా ఆటో డ్రైవర్లలో మార్పు రాలేదన్నారు. యూనిఫామ్ లేని ఆటో డ్రైవర్లకు భారీగా జరిమానా విధిస్తున్నామని తెలిపారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలతో పాటు యూనిఫామ్ ధరించి ఉండాలని, లేని ఎడల మోటార్ వాహనాల నిబంధనల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఒంగోలు శివం శరణాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పుట్టినరోజు సందర్భంగా చైర్మన్ గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో వృద్ధులు, అనాథలు, పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి అన్నదానం ఏర్పాటు చేశారు. అర్బన్ తహసీల్దార్ పిన్నక మధుసూదన్ జనార్దన్ బర్త్డే కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు అండగా నిలవడం మంచి కార్యక్రమమని మధుసూదన్ అన్నారు. ఒంగోలును అభివృద్ధి పదంలో నడుపుతున్న దామచర్ల జనార్దన్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని గుండ్లకమ్మ సామాజిక సాహిత్య సేవా సమైక్య అధ్యక్షులు మండవ సుబ్బారావు ఆకాంక్షించారు. మారెళ్ల సుబ్బారావు, చెరుకూరి ఆదిలక్ష్మి, పొరుగుపాటి వెంకటేశ్వర్లు, బైనబోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఈరోజు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి జన్మదిన సందర్భంగా
గొల్లపూడి శ్రీహరి గారు, శివం ఫౌండేషన్ మరియు మారల సుబ్బారావు గారు, అదేవిధంగా మండవ సుబ్బారావు గారు, ఇంకా వారి మిత్ర బృందం శివం ఫౌండేషన్ తరపున శాసనసభ్యుల వారి జన్మదినోత్సవం కార్యక్రమాన్ని పేదలతో అనాథలతో మరి జరుపుకోవడం జరిగింది. గౌరవనీయ శాసనసభ్యుల వారి పేరు మీద కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి అనాథలకు పేదలకు మరి బియ్యం పంపిణీ, అలాగే కూరగాయల పంపిణీ, అలాగే ఉచిత అన్నం మరి అన్నదానం కూడా జరిగింది. ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తున్న శివం ఫౌండేషన్ ఎంతైనా అభినందనీయులు. శివం శరణాలయంలో శివం ఫౌండేషన్ చైర్మన్ మన గొల్లపూడి శ్రీహరి గారి ఆధ్వర్యంలో మన ప్రీతమ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ సేవా కార్యక్రమాలని చేపట్టడం చాలా అభినందనీయం. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేదలైనటువంటి ప్రజలకు బియ్యము, కూరగాయలు, అలానే అన్నదానం చేయడం జరిగింది. అలానే వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారి భవిష్యత్తులో ఈ ఒంగోలు నగరాన్ని, ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ కేక్ కట్ చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఒంగోలు తహసీల్దార్ గారు శ్రీ మధుసూదన్ రావు గారు విచ్చేశారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆదాయం పెంచే కార్యక్రమాలు డిఆర్డీఏ వెలుగు ద్వారా విస్తృతంగా చేపడుతున్నట్లు పీడీ నారాయణ తెలిపారు. వెలుగు డిఆర్డీఏ కార్యాలయంలో పీఎం ఈజీపీ పథకంలో కారు రుణం పొందిన లబ్ధిదారుడు కాంతారావుకి వాహనాన్ని అందజేశారు. దొనకొండ మండలం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారునికి 10,50,000 రూపాయల విలువైన కారును ఈ పథకంలో మంజూరు చేయగా లబ్ధిదారుని 1,00,000 పోగా మిగిలింది 35% సబ్సిడీతో రుణం అందజేయడం జరిగిందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళల కుటుంబ సభ్యులందరూ డిఆర్డీఏ వెలుగు పథకాలను వినియోగించుకుని జీవన స్థితిని మెరుగుపరుచుకోవాలని కోరారు. ఏపీడీలు, డిపిఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు. డిఆర్డీఏ వెలుగు ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో దొనకొండ మండలానికి చెందిన దొనకొండ పంచాయతీకి చెందిన బెనిఫిషియర్తో పిఎంఈజీపీ కింద 10,50,000 కార్ లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కార్ లోను డీటెయిల్స్ వచ్చేసి పిఎంఈజీపీ స్కీమ్ కింద 35% సబ్సిడీతో ఈ లోను బెనిఫిషరీకి అందజేయడం జరిగింది. బెనిఫిషరీ ఈ కార్ని హైర్ బేసిస్ మీద తిప్పుతారు. కన్సర్న్ బ్యాంకు సిబ్బంది ఏపీజీబీ వాళ్ళు కూడా దీనికి బాగా సహకరించారు. అదేవిధంగా మన డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో పిఎంఎఫ్ఎంఈ, పిఎంఈజీపీ, బ్యాంక్ లింకేజ్, ఉన్నతి ఇలాగా రకరకాల స్కీమ్స్ పేదలను ఉద్దేశించి పేదల లబ్ధి కోసం ఇచ్చే స్కీమ్స్ ఉన్నాయి. మీరు లోకల్గా ఉన్న పీపుల్ అంటే డ్వాక్రాలో ఎవరైతే మహిళలు ఉన్నారో మీ ఫ్యామిలీ అభివృద్ధి కోసం లోకల్గా ఉన్న విఓఏస్ని, సీసీలని, అదేవిధంగా ఏపీఎంస్ని అప్రోచ్ అయినట్టయితే మీకు సబ్సిడీ స్కీమ్స్ సంబంధించి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, మీకు ఏది సూట్ అవుతుందో వారు మిమ్మల్ని గైడ్ చేస్తారు. గైడ్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసం మీరు ఎటువంటి స్కీమ్ని చూజ్ చేసుకోవచ్చు అది మీరు చూజ్ చేసుకొని మీకు లోన్ శాంక్షన్ విషయంలో, అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో ఏ విధమైన సపోర్ట్ కావాలో డిఆర్డీఏ వెలుగు తరపున అందరూ డిపిఎంస్, అదేవిధంగా ఏపీఎంస్, సీసీలు మీకు పూర్తిగా సహకరిస్తారు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురండి. ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్స్ పిఎంఈజీపీ స్కీమ్స్, సబ్సిడీ స్కీమ్, అది కూడా పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ కూడా సబ్సిడీ స్కీమ్ ఉంది. అదేవిధంగా ఉన్నతి స్కీమ్ కూడా వడ్డీ లేని రుణం ఇచ్చే స్కీము, స్త్రీనిధిలోను 48 గంటల్లో డిఆర్డీఏ వెలుగు ద్వారా ఇచ్చే స్కీమ్ ఉంది. ఇట్లాంటి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఏ మహిళ కూడా ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలను అప్రోచ్ అవ్వకుండా డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటూ వాటి ద్వారా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఈ పార్టిసిపేషన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన ఏపీఎంస్, అదేవిధంగా
సీసీలు మరీ ముఖ్యంగా దొనకొండ ఏపీఎంసీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తారు. సిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టంగుటూరు టోల్ ప్లాజా వద్ద ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ప్రజలకు ఉచితంగా గుండె, బీపీ, డయాబెటీస్, జనరల్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. మన ఏదైనా పనికి వెళ్ళినా 5 రూపాయలు వస్తుంది అంటే గట్టిగా పని చేసిన వాళ్ళు 2 రోజులు పని చేస్తే 2 వేలు వస్తుంది. 2 రోజులు సంపాదించుకునే ఆదాయాన్ని అభిమానాన్ని ఈ మనిషిని 5 సంవత్సరాలు అన్వేషిస్తున్నాం. ఒక మంచి సొసైటీ కోసం మనం ప్రయత్నం చేయాలి. వచ్చే కాలంలో మన బిడ్డలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, వాళ్ళంతా ప్రైవేట్లో అవ్వాలి. చదువుకుంటేనే జీవితాలు మాట్లాడే విషయం మనం గమనించుకుని మన బిడ్డల వెళ్ళి చదువుకొని చదివించి కార్యక్రమం నుంచి సొసైటీ కార్యక్రమం వస్తారు. తద్వారా ఈ వాతావరణం కుదిరించలేకుండా ఉంటుంది. చదువుకునే అలవాటు లేకుండా బాగుంటే ఈ రోజు సమాజంలో నిలబెట్టవచ్చు. దాన్ని పెద్దగా మార్పు వస్తారు. ఇంకా ప్రజల్లోకి చేర్చి ఇంకా ఎక్కువ అవగాహన కనిపిస్తే ఈ యాక్సిడెంట్స్ ఇవన్నీ జరగడం కూడా చాలా తగ్గుతాయి. ఇట్లాంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా అమరావతి ఆధారంగా జరిపిస్తున్నందుకు వారికి మొదటిలో కూడా అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ వచ్చిన ఆర్టిస్టులందరికీ కూడా పేరుగా అభినందనలు తెలియజేస్తూ. శ్రీ సరస్వతి జూనియర్ కళాశాల విద్యార్థినులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాగ సత్యలత దంపతులపై పూలజల్లులు కురిపించారు. విద్యాసంస్థల చైర్మన్ రమణారెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో బర్త్డే కేక్ కట్ చేయించారు. ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని మాస కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కళ్యాణ క్రతువును రమణీయంగా జరిపించారు. ఈవో రావెళ్ల శివశంకర్, అర్చకులు నాగార్జునదేవ్, అగ్నిహోత్రం, శ్రీనాథాచార్యులు, రాంబాబు స్వామి, భక్తులు పాల్గొన్నారు. గోవింద లక్ష్మీ రమణ గోవింద.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పండుగ వాతావరణంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జన్మదిన వేడుక. తల్లిదండ్రుల ఆశీస్సులు కిక్కిరిసిన నివాసం పార్టీ కార్యాలయం. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబీన్. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నాయకులు. కనిగిరిలో శిథిలావస్థకు చేరిన విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం. పరిశీలించి కొత్త కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశం. డి న్యూస్లో నేటి మాట. ఇతరుల్లో తప్పులు వెతకటం మానుకొని వారిలో మంచిని చూడటం నేర్చుకొని నీ పని నువ్వు సవ్యంగా చేసుకోగలిగితే ప్రతిరోజు జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.